మీకు తెలుసా? ఆకాశంలో బోయ్మని పెద్ద శబ్దం వినిపిస్తుంది. మీరు బయటికి వచ్చి ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తారు. ఒక లోహ విహంగం. అదేనండి. నేను విమానాన్ని రెక్కలు చాపి ఎగురుతున్న చిన్న పక్షిలా వెళుతూ ఉంటాను. నన్ను చూసినప్పటి నుండి ఏదో ఒకరోజు జీవితంలో మనం కూడా దానిలో ప్రయాణం చేస్తే బాగుండు అని చిన్ననాటి నుండి మీరు కలలు కంటూ ఉంటారు కదూ? ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను. అలా భూమి మీద పరుగెత్తటానికి, ఆకాశంలో ఎగరటానికి నా చిన్ని బొజ్జకు ఏదో ఒక ఆహారం ఉండాలి కదూ! అదేనండి పెట్రోల్. దాని గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరు వాడుక భాషలో దాన్ని వైట్ పెట్రోల్ అంటారు. సాంకేతికంగా మాత్రం ఏవియేషన్ గాజోలిన్ ఏవీగేఎస్, జెట్ ఫ్యూయల్ జెట్ ఏ1 అని పిలుస్తారు. ఏవీగేఎస్ అత్యంత శుద్ధి చేసిన నాప్తా ఇంధనం. దీన్ని మాలో చిన్నవాళ్లకి వాడతారు. ఇది ఎక్కువగా నీలం రంగులో ఉంటుంది. జెట్ ఏ1 దీన్ని పెద్దవాళ్లకు వాడతారు. కిరోసిన్ నుండి ఇది తయారవుతుంది. మాలో ఈ ఇంధనాన్ని ఎక్కువగా రెక్కల్లోని ట్యాంకుల్లో పోస్తారు. దానివల్ల మా బరువు కూడా సమంగా ఉంటుంది. మరి ఈ వైట్ పెట్రోల్ ప్రత్యేకత ఏమిటి? మేము భూమి నుండి 30,000 అడుగుల నుండి 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగరవలసి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత -40 నుండి -60 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఆ స్థితిలో కూడా ఇంధనం గడ్డకట్టకుండా ఉండాలి. అందుకే దీన్ని వాడతారు. మా తాత బోయింగ్ 747 ఒక్కసారిగా సుమారు 1,80,000 లీటర్ల ఇంధనాన్ని తనలో నింపుకోగలడు. ఇంతకీ లీటరు వైట్ పెట్రోల్ రేట్ ఎంతో మీకు తెలుసా? 250 నుండి 320 రూపాయల దాకా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి మాకు సుమారుగా 2.5 గంటలు పడుతుంది. మా పెదనాన్న ఎయిర్బస్ దీనికి గాను 2,500 లీటర్ల నుండి 4,000 లీటర్ల వరకు వైట్ పెట్రోల్ని అవలీలగా గుటగుట తాగేస్తాడు. గాల్లో తిరిగే ఈ గాలిగాడి శక్తి రహస్యం తెలిసింది కదూ? ఉంటాను. అదండీ సంగతి. మరో విషయంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారములు. మీ వేలమూరి సుధాకర్ శర్మ.